అయ్య బాబోయ్! అందం పిచ్చంటే మామూలుగా ఉండదుగా. ఈ అందం కోసం మనం బ్యూటీ పార్లర్‌కని, లేదంటే మంచి మంచి యాడ్స్ అని బాగా చూస్తూ ఉంటాం. అలాగే అబ్బా! నా మొహం మొత్తం పాడైపోతుందే, ఎక్కువగా డల్‌గా కనిపిస్తుంది, అలాగే పింపుల్స్ కూడా బయటకు వచ్చేస్తున్నాయి. నాకు డౌటు, ఊరు మారినందుకు ఇలా వాటర్ చేంజ్ అవ్వడం వల్ల బ్లాక్ అవుతున్నామా? లేదా మన ఫేస్‌లో ఏమైనా కాల్షియం లోపాలు వస్తున్నాయా? అబ్బే! ఇదేం కాదులే. ఏదో మనకి వాటర్ చేంజ్ వల్లే ఇలాగ కలర్ అనేది తగ్గుతుంది అంతే. అంతకుమించి ఏముంది? మనం రెగ్యులర్‌గా ఒకే సోప్ వాడతాం. ఒకవేళ ఆ సోప్ వల్ల పింపుల్స్ వస్తే ఇంకో సోప్ వాడతాం. దాంట్లో ప్రాబ్లమ్ ఏముంది? ఇన్నాళ్ళు ఫేస్‌లో డీఫాల్ట్ రాకుండా ఇప్పుడు ఎందుకు వస్తుందంటే ఏదో చేంజ్ వచ్చిందిలే అని కొట్టి పడేస్తూ ఉంటాం. అమ్మ బాబోయ్! మరి ఇన్ని డౌట్స్ పెట్టుకొని మరి అదే సోప్స్ కంటిన్యూ చేస్తారా? మరి మనం చేత్తోనే మనం రెగ్యులర్‌గా ఇలాగ నేచురాలిటీగానే మనకి బయట కొనకుండా చక్కగా ఇంట్లో మీకు నేను చెప్పినట్టు చేయండి. చాలా చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటాయి. అది కాకుండా ఖర్చు లేకుండా చాలా సోప్స్ కూడా మీ ఇంట్లో రెడీగా ఉంటాయి. అర్థమైందా? మరి ఎలా చేయాలో వివరంగా చెప్తాను. మీకు ఆర్టిఫిషియల్‌గా చూపించి నురుగుతో నా వల్ల కాదు. ఎందుకంటే మనకి రిజల్ట్ ఉండేది కావాలా? లేదంటే ఇలా వాటర్‌లో కొట్టుకుపోయే నురగ కావాలా? మనకి రిజల్ట్ ఉన్నదే కావాలిగా. అయితే నేను చెప్పినట్టు చేయండి. మరి కొంతమంది అయితే సోప్సా, ఎందుకు మన చేత్తో చేసుకోవడం, ఇలా బయట అయితే అన్నీ టెస్ట్ చేసే పంపుతూ ఉంటారు. మరి కొంతమంది పడచ్చు, పడకపోవచ్చు. అంత మాత్రాన ఇంట్లో చేసుకుంటే బెస్ట్ రిజల్ట్ వచ్చిందని గ్యారెంటీ ఏముంది అని చాలామంది ఒకవేళ చేద్దామన్నా దాన్ని కొట్టి పడేస్తూ ఉంటారు. ఒక్కసారి మీరు నేను చెప్పిన వీడియో చూడండి. మీకు బెస్ట్‌గా ఉందే అంటే ఇమ్మీడియట్‌గా చేయండి. ఎందుకంటే ఆల్రెడీ ప్రతి ఇంట్లో అలోవెరా చెట్టు ఉండేది కదా. ఒక కొమ్మని కట్ చేసి తర్వాత దాంట్లో వచ్చే తెల్ల గుజ్జు వరకే ఇలాగ మిక్సీ జార్లో వేసుకోండి. ఎంత వేస్తారంటే 3 టేబుల్ స్పూన్ వరకు ఇలాగ తెల్లగుజ్జు వచ్చే వరకు వేయండి. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఇంటి పక్కన ఉన్న మనకి వేపాకు చెట్టు ఇలా ఆకుల వరకు కట్ చేసుకొని ఇలా వేసుకోండి. ఎన్ని రెబ్బలు వేయాలంటే ఖచ్చితంగా ఒక 10 రెబ్బల వరకు వేయండి. అర్థమైందా? ఇలా మనం కట్ చేస్తాం కదా, అలాగా మనం తర్వాత కరివేపాకు ఎలా ఒలుచుకుంటామో ఆ 10 రెబ్బల్ని అలా ఒలుచుకుంటూ కూసంత గుప్పుడంత అవుతాయి కదా, అవి ఇలా మిక్సీ జార్లో వేసుకొని తర్వాత కొంచెం మెత్తగా అవ్వడానికి వాటర్ వేసుకొని ఇలా మెత్తటి పేస్ట్ లాగా తయారు చేయండి. అవును, మరి ఇలాగే డైరెక్ట్గా సోప్స్ రెడీ చేస్తే బాగుండిద్దా? అబ్బే, సోప్స్ లాగా అవ్వవు. మరి ఏం చేయాలంటే ఇప్పుడు మీరు ఒక కర్చీఫ్ లాంటిది ఏదైనా క్లాత్ తీసుకొని కొంచెం తడుపుకొని ఇలా ఒక గిన్నెలో ఆ కర్చీఫ్ ఇలా అడ్డంగా పెట్టి చక్కగా ఆ పిప్ అనేది మిక్సీలో ఆడించిన గుజ్జు మొత్తం ఇలా వేసేసుకొని ఉట్టి రసం వరకు దిగేలాగా ఇలాగ వేసుకోండి. అప్పుడే మనకి రఫ్గా తగలకుండా ఇలాగ స్మూత్ లాగా మనకి సోప్స్ ఎలా ఉంటాయో అలా ఉంటాయి. అర్థమైందా? అయ్య బాబోయ్, ఏందది అలా కలిపేసింది? అదేంది టాబ్లెటా అని డౌట్ వచ్చింది కదా. అది ఈ క్యాప్సికమ్ అనేది ఒక టాబ్లెట్ లాంటిది. మనకి మీషోలోనే లేదంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇంకా ఎక్కడైనా మనకి ఈ క్యాప్సికమ్ అనేది అవైలబుల్గా ఉండిద్ది. ఇలా ఒకటే వేసుకొని ఇలా కట్ చేసుకుని దాంట్లో వేసుకొని ఇలా కలుపుకోండి. ఇప్పుడు ఇలా కలుపుకున్నది పక్కన పెట్టి ఇప్పుడు మనం సోప్ బేస్ అని ఆన్లైన్లోనే ఆర్డర్ ఇచ్చుకోండి. అది కూడా మీకు ఎక్కడైనా అవైలబుల్గా ఉండిద్ది. నేను ఎక్కువగా పర్చేస్ చేసేది మీషోలోనే చేస్తాను. ఇప్పుడు ఇలాగా మనం సోప్ బేస్ని కట్ చేసుకొని ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని స్టాండ్ వేసి ఒక బౌల్లో ఇలాగా సోప్ బేస్ అనేది ముక్కలు కట్ చేసుకొని ఇప్పుడు ఇలాగ కంప్లీట్గా నురగలాగా ఫామ్ అయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ ఆడించుకున్న కలుపుకున్నది ఉంది కదా, అది మొత్తం ఇలాగ వేసేసుకొని ఓవరాల్గా రెండు మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. మీరు ఇలా కలుపుకున్నప్పుడు మంట అనేది మీడియంలోనే ఉండాలి. ఇలా కంప్లీట్గా మనకి నురగంతా ఈ విధంగా రాగానే మీరు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇమ్మీడియట్గా మీరు ఇదైతే తొందరగా మనకి సోప్స్ లాగా గట్టి పడిపోతూ ఉంటాయి. అందుకని వేడిగా ఉన్నప్పుడే ఇలాగా మనకి సోప్స్ చేసుకునేవి ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చుకుంటే ఇలాగ ఈ విధంగా ఉంటాయి. చక్కగా ఇలా తొందరగా వేడివేడిగా ఉన్నప్పుడే ఇలా వేసేసుకోండి. మొత్తం నిండిపోకుండా ఇలాగ కొంచెం ఎడ్జెస్ ఖాళీగా ఉండేలాగా వేసుకొని
మీకు పర్ఫెక్ట్గా మనకి సోప్ అనేది షేప్ తగ్గట్టు వస్తాయి. లేదంటే ఎక్కువగా నిండిపోతే మనకి కొంచెం ఎడ్జెస్ కొంచెం అటు ఇటుగా ఉండేదిగా, చూడడానికి కూడా బాగోదు కదా. అందుకని కరెక్ట్గా వేసుకోండి. ఎక్కువగా ఉంటే ఇలాగా పక్కన వేరే బౌల్లోనే వేసుకోవచ్చు, ప్లాస్టిక్ దాని మీద. చక్కగా వీటిని నేను నైట్ అనేది ఇది ప్రిపేర్ చేశాను. ఒక 7 గంటల వరకు, అంటే 7 అవర్స్ వరకు బయటే ఉంచాను. తర్వాత ఈ విధంగా నాకు పర్ఫెక్ట్గా స్టిఫ్గా తయారైంది. చక్కగా చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మరి సోప్స్ అనేది మీకు ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు చేయొచ్చు. హ్యాపీగా నేచురల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేయొచ్చు. మళ్ళీ ఇంకో క్వశ్చన్ నన్ను అడుగుతారు కదా, మీరు అడగపోయినా నేను సమాధానం చెప్పాలి కదా. ఏంటంటే సోప్ బేస్ అనేది మనకి తొందరగా డిజాల్వ్ అయిపోతూ ఉండిద్ది. ఎందువల్ల అంటే మనం బయట సోప్స్ కొనుక్కుంటే ఆ కెమికల్స్ వాడడం వల్ల వాళ్ళకి నెలలు కాకపోతే సంవత్సరాలైనా అలాగే స్టాండర్డ్గా ఉంటాయి. అది కూడా వాటర్లో వాడితే ఇట్టే కరిగిపోతాయి. మరి ఈ సోప్స్ ఎలా ఉంటాయంటే మనకి మ్యాక్సిమం కెమికల్స్ లేకుండా, ఆర్టిఫిషియల్ కాకుండా ఇలాగ నేచురల్గా చేసాం కదా. ఇవి మాత్రం మనకి అంత స్టిఫ్నెస్గా రావు. అందుకనే మీరు వాడుకునే విధానం బట్టి ఇలాగా సోప్స్ అని నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోండి. తర్వాత ఆ సోప్ అవ్వగానే ఇమీడియట్గా ఇంకో సోప్తో వాష్ చేసుకుంటూ ఉండండి. అప్పుడే మనకి కూసంతేనా కొన్ని రోజుల వరకు ఉంటాయి. లేదు బయటే పెట్టుకుంటా అంటే తొందరగా డిజాల్వ్ అయిపోతూ ఉంటాయి. అందుకనే ఈ విధంగా పర్ఫెక్ట్గా చెప్పాను. మళ్ళీ ఇన్ని సోప్స్ మరి అవసరమా అక్క అంటే, మీరు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు కూడా చాలా రోజుల వరకు, చాలా నెలల వరకు వస్తూ ఉంటాయి. మరి అదవ్వంగానే వాడచ్చు అని చెప్పాను కదా. మళ్ళీ నన్ను ఇంకో డౌట్ అడగచ్చు, అక్క ఏ సోప్స్ అయినా వాడుతున్నప్పుడు బాగా స్మెల్ వస్తూ ఉంటాయి కదా, మరి నువ్వు స్మెల్ కోసం ఏమీ వాడలేదు, మరి ఏపాకంటే చేదు కొడతా ఉండిద్ది, అలాగే టేస్ట్లెస్. మరి అలోవెరా అంటే అది కూడా టేస్ట్లెస్, స్మెల్ ఏమీ ఉండదు, కానీ ఇలా ఎక్కువగా స్మెల్ పీల్చితే అదో స్మెల్ వచ్చిద్ది. మరి ఈ రెండే ఎక్కువగా వాడావు. తర్వాత ఈ క్యాప్సికం ఒకటే వాడు టాబ్లెట్, ఇక సోప్ బేస్ కూడా వాడావు. మరి ఇవన్నీ స్మెల్ వస్తాయి అక్క, స్మెల్ బాగుండిద్దా అని అంటే నేను ఒకటే చెప్తాను, మనం నేచురల్గానే చేసాం కదా, ఆర్టిఫిషియల్ కాదు కదా. నేను ఎటువంటి సోప్స్ తగ్గట్టు స్మెల్ కోసం ఏమీ యాడ్ చేయలేదు. అది కాకుండా నురగ ఎక్కువగా రాదు, ఈ విధంగానే వచ్చింది. మనకి ఉట్టి నురగ వాటర్లో కొట్టుకుపోయేది కావాలా, మన స్కిన్కి టైప్ అయ్యి హ్యాపీగా బెస్ట్ రిజల్ట్స్ రావడం కావాలా. అందుకనే ఇలాగే చేయండి, మీరు కూడా బెస్ట్ రిజల్ట్ చూడండి. సరేనా? ఫస్ట్ ఒక సోప్ ట్రై చేయండి, మీకు పర్ఫెక్ట్ అంటే ఇమీడియట్గా చాలా సోప్స్ రెడీ చేయొచ్చు.